యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. నువ్వు విశ్వసించినచో దేవుని మహిమను చూస్తావు. యోహాను సువార్త 11:40 ఆ వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాము. ఈరోజు మనము ధ్యానిస్తున్న అంశము అధైర్యపడకము, విశ్వాసం మాత్రము కలిగి ఉండుము. దేవుడు చెప్తున్న మాట ఈరోజు అధైర్యపడకు, విశ్వాసం మాత్రం కలిగి ఉండు. మనం ఎప్పుడు అధైర్యపడతామండి? ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు, తట్టుకోలేని వేదనలు వచ్చినప్పుడు అధైర్యపడిపోతాం. ఎలా చేయాలి, ఎలా జరుగుతుంది, ఒకవేళ క్యాన్సర్ అని చెప్పినప్పుడు అయ్యో ఈ రోగం ఎట్లా తగ్గిపోతుంది, భయంకరమైనటువంటి అప్పు సమస్య లేకపోతే వ్యాపారంలో నష్టం కలిగినప్పుడు మనకేమనిపిస్తుంది అంటే అధైర్యం కలుగుతుందండి. ఇంకా ఎప్పుడు అధైర్యం కలుగుతుంది? చాలా రోజులుగా పిల్లలు పుట్టలేదనుకోండి, ఎదురు చూసినప్పుడు మనకు అధైర్యం కలుగుతుంది కదా. చాలా రోజులుగా ఉద్యోగం రాలేదు, అప్పుడు ఏం జరుగుతుంది? మనకు అధైర్యం కలిగి ఇంకా నేను ఉద్యోగం చేస్తానా, అసలు నా జీవితంలో ఉద్యోగం వస్తుందా అని ఒక నిరుత్సాహం మనకు కలుగుతుంది, ఒక అవిశ్వాసం మనకు కలుగుతుందండి. అలాంటి వారందరికీ దేవుడు చెప్తున్న మాట, నీకు నాకు ఒక రక్షకుడు ఉన్నారు, ఆయన మనని గురించి శ్రద్ధ వహిస్తారని 1 పేతురు 5:7 మనం చదువుతున్నామండి. నీ గురించి నేను శ్రద్ధ వహిస్తాను, నీ పేరు నేను అరచేతిలో రాసుకొని ఉన్నాను, నువ్వు నా యొక్క బిడ్డగా, మనం దేవుని బిడ్డలుగా ఉన్నాము కాబట్టి ప్రభు నీ గురించి నేను శ్రద్ధ వహిస్తాను కదండి. మన పిల్లల గురించి మనం శ్రద్ధ వహిస్తామా లేదా? వాళ్ళకి అనారోగ్యం ఉంటే అలాగే వదిలేసి, ఎవరైనా అట్లాగే వదిలేసి పోయే వాళ్ళు ఉంటారండి. ఎంత పిచ్చి తల్లిదండ్రులైనా తమ బిడ్డల గురించి శ్రద్ధ వహిస్తారు, బాగలేకపోతే తీసుకెళ్తారు కదమ్మా. అలాంటి పరిస్థితిలో మన దేవుడు అంటాడు, మీరే పాపులైన తల్లిదండ్రులైన మీరే ఇంతగా చేస్తే పరలోకమందున్న తండ్రి నేను ఇంకా ఎంతగా మీ కొరకు చేస్తాను, ఎంతగా మిమ్మల్ని దీవిస్తాను, నా ప్రేమను మీరు అర్థం చేసుకోవాలి అని చెప్తూ ప్రభు ఈరోజు ఒక మాట మనకు చెప్తున్నారు. మీరు అధైర్యపడకండి, విశ్వాసం మాత్రం మీరు కలిగి ఉండండి. ప్రభు అడిగేది ఒకటండి, అధైర్యపడకండి. పరిశుద్ధ గ్రంథంలో 365 సార్లు 365 సార్లు భయపడకండి, ధైర్యం వహించండి, నేను మీకు తోడుగా ఉన్నానని చెప్పినప్పుడు మనము పరిస్థితులను చూసి భయపడకుండా, దుఃఖపడకుండా, నిరుత్సాహపడకుండా దేవుని యందు మనం విశ్వాసం కలిగి ఉండాలండి. ఎందుకు? దేవుడు చెప్పిన మాట ఆయన నెరవేరుస్తాడు. అధైర్యపడకము, నువ్వు విశ్వాసం మాత్రం కలిగి ఉండు అని చెప్పిన మాట దేవుడు మన జీవితంలో కార్యం చేస్తారు. దేవుడు మనకి బయటపడే మార్గమును ఆయన చూపిస్తారు. దేని గురించి మనం భయపడుతున్నామో, వేదన పడుతున్నామో, దుఃఖపడుతున్నామో, ఆ పరిస్థితి నుంచి ఏం చేయాలని నీకు అర్థం కావట్లేదు, కానీ ప్రభు ఒక మాట చెప్తున్నారు. ఏమంటున్నారు? అధైర్యపడకు, విశ్వాసం మాత్రం ఉంచు. అంతే అండి. మనం అధైర్యపడకుండా విశ్వాసం ఉంచినప్పుడు దేవుని మహిమను మనం చూస్తాము. విశ్వసించినచో నీవు దేవుని మహిమను చూస్తావు. అలాంటి విశ్వాసం మనం కలిగి ఉందామండి. అలాంటి విశ్వాసం ప్రార్థన చేసినప్పుడు, వాక్యం వింటున్నప్పుడు ఏం జరుగుతుంది? మనకు విశ్వాసం వస్తుందండి. రోమా 10:17 మనం చదువుతున్నాం. విశ్వాసం ఎప్పుడు వస్తుందంట? వాక్యం వింటున్నప్పుడు, యేసుక్రీస్తుని గురించిన వాక్యం విన్నప్పుడు నీకు విశ్వాసం వస్తుంది. ఆ విశ్వాసం నీకు స్వస్థతను తీసుకొని, ఆ విశ్వాసం నీకు ధైర్యాన్ని తీసుకొని వస్తుంది. కనుక మనం వాక్యాన్ని వింటూ ఉండాలి, దేవుని సన్నిధిలో మనము వేచి ఉంటూ ఉండాలి. కాబట్టి అధైర్యపడకు, విశ్వాసం మాత్రం కలిగి ఉండమని దేవుడు చెప్పిన మాట ఆయన తప్పకుండా నెరవేరుస్తాడు. అలా నెరవేర్చినటువంటి ఒక సంఘటన మనం చూద్దామండి. అధైర్యపడకము, విశ్వాసం మాత్రం నువ్వు కలిగి ఉండు అని చెప్పిన ఆ మాటని, దేవుడు చెప్పిన మాటని ఆ బిడ్డ జీవితంలో నెరవేర్చారా లేదా కదా. మనం కూడా విన్నప్పుడు మనకు కూడా విశ్వాసం కలుగుతుందండి. అలాంటి ఒక వ్యక్తి పరిశుద్ధ గ్రంథంలో మనము మార్కు సువార్త 5:22 ప్రార్థనా మందిరపు అధ్యక్షుడు ఒకడు యాయిరు అనువాడు వచ్చి ప్రభు పాదములపై పడి, ప్రభు నా కుమార్తె మరణావస్థలో ఉంది, తాము వచ్చి ఆ బాలికపై తమ హస్తములను ఉంచిన ఆమె స్వస్థత పొంది జీవింపగలదు. ఏమంటున్నాడు చూడండి, ఆయన పాదముల మీద పడి శరణు వేడుతున్నాడు. అంటే ఏమని అంటున్నాడు? దేవా, నా కుమార్తె మరణావస్థలో ఉంది, కానీ నీవు వచ్చి ఆ బాలికపై తమ హస్తములను ఉంచినప్పుడు ఏం జరుగుతుంది? ఆమె స్వస్థత పొంది మళ్ళీ జీవింపగలదు అని ఆయన ప్రార్థన చేస్తున్నాడండి. స్వస్థత పొంది జీవింపగలదు అని ప్రార్థన చేసినప్పుడు, నాతో రండి మా ఇంటికి అని అడిగినప్పుడు యేసు ప్రభు మరి ఎంతగానో ఆయన బతిమిలాడినప్పుడు మనం కూడా గోజాడి ప్రార్థించినప్పుడు దేవుని కృప తప్పకుండా మనం పొందుకుంటామండి. మన దేవుడు ప్రార్థనను, అందరి ప్రార్థనను ఆయన నిర్లక్ష్యం చేయడంట. ప్రతి ప్రార్థన
కానీ ఆయన వింటాడు. అప్పుడు ఏం జరిగింది, యేసు ప్రభు యాయిరు ఇంటికి వెళ్తూ ఉన్నాడు. ఇంటికి వెళ్ళినప్పుడు మధ్యలో ఏం జరిగిందంటే గొప్ప జన సమూహం ఉండడం వల్ల అనేక మంది ఆయన మీద పడుతూ ఉన్నారు. ఈ సందర్భంలోనే రక్తస్రావ రోగి కూడా రావడము, యేసు ప్రభుని తాకడము, స్వస్థత ఇవన్నీ జరిగినప్పుడు కొంచెం ఆలస్యం జరిగినప్పుడు అప్పుడు ఏం జరుగుతుందంటే యాయిరు ఇంటి నుంచి కొంతమంది వచ్చి ఆయనతో ఏమని చెప్తున్నారు, మార్కు సువార్త 5వ అధ్యాయంలో 35వ వచనంలో ఈ విధంగా చదువుతున్నాం. నీ కుమార్తె మరణించింది, గురువుని ఇంకా నువ్వు శ్రమ పెట్టవద్దు. వాళ్ళు వచ్చి చెప్తున్నారు, నీ కుమార్తె మరణించింది, ఇంకా నువ్వు ఎందుకు ఇంకా గురువుని శ్రమ పెడతావు అని చెప్పినప్పుడు ఈ మాట చాలా ముఖ్యమండి. 36వ వచనంలో చూడండి, నీ కుమార్తె మరణించింది, నువ్వు శ్రమ పెట్టవద్దని వాళ్ళ ఇంటిలోంచి వచ్చిన వాళ్ళు యాయిరుకు చెప్తుంటే యేసు ప్రభు ఏమంటున్నారో చూడండి. అలాగే మన జీవితంలో కూడా చాలామంది చెప్తారు, ఇంకా నీ జీవితం అయిపోయింది, ఎన్నిసార్లు ప్రార్థన చేసావు ఏమీ జరగలేదు, ఎన్ని ఇంటర్వ్యూలకు వెళ్ళావు ఏమీ జరగలేదు, నువ్వు ఇంతగా నీ భర్త కోసం ప్రార్థించావు ఏమీ జరగలే, నీ పిల్లల కోసం ప్రార్థించావు ఏమీ జరగలే. ఇది మనకి సాతాను కలగజేసే నిరుత్సాహం అండి. సాతాను మనకేం చేస్తాడంటే ఇంకా నువ్వు పైకి రావు, తక్కిన వాళ్ళు చూడు ఎంత బాగున్నారు, కానీ నీవు మాత్రమే చూడు అన్ని విషయాలు నీకే అప్పజేయము, వేరే వాళ్ళకి చూడు ఎక్కడ ఎంత జయం కలుగుతుంది, ఎంత పైకి పోతున్నారు, ఎన్ని అద్భుతాలు వాళ్ళు పొందుకుంటున్నారని, ఎంత చక్కగా ఉన్నారు చూడని సాతాను నిన్ను నిరుత్సాహానికి గురి చేస్తాడు. ఇక్కడ కూడా వాళ్ళు చెప్తున్నారు, నీ కుమార్తె అది సత్యమే, నీ కుమార్తె మరణించిందండి, లేట్ అయిపోయింది, ఆయన మరణించిపోయింది. ఇంకా మరణించిన తర్వాత ఇంకా గురువు వచ్చి ఏం చేస్తాడు, గురువును శ్రమ పెట్టవద్దు అని చెప్పినప్పుడు యేసు ప్రభు చెప్తున్న మాట చూడండి ఏమంటున్నారు 36వ వచనంలో, యేసు వారి మాటలను లక్ష్య పెట్టక. చూసారు ఏం చేయకూడదంటండి, అలాంటి మాటలను మనం లక్ష్య పెట్టకూడదు. మనస్సులో సాతాను మాట్లాడుతున్న మాటలను, నిరుత్సాహపు మాటలను, భయం కలిగజేసే మాటలను, అప్పజేయ మాటలను లక్ష్య పెట్టక. నువ్వు లక్ష్యం ఉంచొద్దు దాని మీద, నీ పరిస్థితి మీద నువ్వు లక్ష్యాన్ని ఉంచొద్దు. దేని మీద ఉంచాలో ప్రభు ఏమంటున్నారు చూడండి, ఆ మందిర అధ్యక్షునితో అంటున్నారు, నీవు ఏమాత్రము అధైర్యపడకము, విశ్వాసమును కలిగి ఉండుము. యేసు ప్రభు ఆ వ్యక్తిని చూసి చెప్తున్నాడు, ఏమంటున్నాడు, మరణించిన పరిస్థితి మరణించింది, ఇంకేమీ జరగదు అని చెప్పినప్పుడు కూడా యేసు ప్రభు ఆ వ్యక్తి వంక చూసి చెప్తున్నట, అధైర్యపడకము, విశ్వాసం మాత్రము కలిగి ఉండుము. అదే మాట యేసు ప్రభు ఈరోజు నీతో నాతో చెప్తున్నారు. నీ మీద నా మీద దృష్టి నుంచి ఎక్కడ మనం కృంగిపోయామో, దేని ద్వారా మనం నిరుత్సాహంలోకి వెళ్ళిపోయామో, దేవా నా జీవితం మాత్రమే ఎందుకు ఇలా అయింది, ఎందుకు ప్రభా నేను మాత్రమే అప్పు సమస్యలో ఉన్నాను, నా పిల్లలే ఎందుకు ప్రభా బంధకాల్లో ఉన్నారు, నా పిల్లలే ఎందుకు ప్రభా చదవట్లేదు, నా పిల్లలే చెడు అలవాట్లో ఉన్నారు, లేకపోతే మా కుటుంబంలోనే సమస్య, మాకే అసమాధానం ఉంది, నాకే ఇలాంటి భర్త అని మనం నిరుత్సాహంతో ఉన్నప్పుడు దేవుడు ఈ మాట చెప్తున్నారు, అధైర్యపడకము, విశ్వాసం మాత్రము కలిగి ఉండుము. విశ్వాసం మాత్రం కలిగి ఉంటే ఏం జరుగుతుందంట, విశ్వసించినచో నీవు దేవుని మహిమను చూస్తావని నేను నీతో చెప్పలేదా? యోహాను సువార్త 11:40లో యేసు ప్రభు చెప్తున్నారు, ఏమని చెప్తున్నారు అక్కడ, మార్తతో చెప్తున్నారు. మార్త అంటుంది, యేసయ్యా నా సహోదరుడు మరణించి 4 రోజులు అయిపోయింది, దుర్వాసన వస్తుంది ఇప్పుడు, దుర్వాసన, కాబట్టి ఇంకా మీరు ఏం చేయలేరు. మన జీవితంలో కూడా అట్లాగే అంటామండి, ఇంకా అసలు ఎవరైనా మారతారేమో కానీ నా కుమారుడు ఎవరు మార్చలేరు, ఎవరైనా మారతారేమో, నా భర్త మాత్రం, నా భార్య మాత్రం, లేకపోతే నా రోగం మాత్రం తగ్గదు అని మనం అంటుంటామండి. కాదు, ఈరోజు మనకందరికీ దేవుడు చెప్తున్న మాట, అధైర్యపడకము, విశ్వాసం మాత్రం నువ్వు ఉంచము, నువ్వు తప్పకుండా దేవుని అద్భుతం నువ్వు చూస్తావు. ఎక్కడైతే నీకు వేదన పడ్డావో దేవుడు అక్కడ నేను లేపుతారు. ఏ బలహీనతలో ఎవరున్నారో, భర్త ఉన్నారో, భార్య ఉన్నారో, పిల్లలు ఉన్నారు, ఇది దేవుని కార్యము, దేవుడు మనల్ని విడిపిస్తారు, విడిపించడానికి ఆయన వచ్చి ఉన్నారు కదండి. దేవుడు అంటున్నారు, ఏమంటున్నాడు, ఆయనతో అంటున్నాడు యాయిరుతో, అధైర్యపడకము, విశ్వాసం మాత్రం కలిగి ఉండము. అంటే దేవుడు అలా చెప్పారు అంటే అర్థం ఏంటి, దేవుడు ఆ పరిస్థితిని మారుస్తారని అర్థం అండి. ఈరోజు ఈ మాట, అధైర్యపడకు, విశ్వాసం మాత్రం కలిగి ఉండన్న మాట ఈరోజు నీకు నాకు కూడా స్వస్థతగా మారునుగాక, నీకు నాకు కూడా విడుదలగా మారునుగాక. యేసు ప్రభు చూడండి, చనిపోయింది నీ కుమార్తె అంటే ఏమంటున్నారు, అధైర్యపడకు, విశ్వాసం మాత్రం కలిగి ఉండు. అంతా అయిపోయిన పరిస్థితి అండి, ఇంకేం లేదు అక్కడ. అలాంటి పరిస్థితిలో యేసుప్రభు అంటారు, మాట ఇచ్చిన దేవుడు, అధైర్యపడకు, విశ్వాసం ఉండు అని అంటున్నారంటే యాయిరు ఏం చేయట్లేదండి, విశ్వాసం మాత్రమే ఉండు, నువ్వు ధైర్యం కలిగి నా దగ్గరే ఉండు
అని చెప్తున్నారు. సో అప్పుడు యేసు ప్రభు ఆ మాట చెప్పి అధైర్యపడకము, విశ్వాసం కలిగి ఉండమన్న మాట పలికిన దేవుడు ఆయన జీవితంలో అద్భుతం చేస్తున్నారా లేదా? మన దేవుడు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. ప్రతి మాట నెరవేరుతుందని విశ్వసించాలి. యేసు ప్రభు అక్కడ ఏం చేస్తున్నారండి? మరణమైన దానిని సజీవముగా మారుస్తున్నారు. ఈరోజు మన జీవితంలో ఏది మరణముగా మారిందో, ఏది నీ జీవితంలో డెడ్ సిచ్యుయేషన్గా మారిందో, యేసు ప్రభు ఆ పరిస్థితిని మార్చగల సర్వశక్తిమంతుడైన దేవుని మనము కలిగి ఉన్నామండి. ఈరోజు ప్రభు చెప్తున్నారు, ఏది నీ జీవితంలో నష్టముగా మారిందో, అన్నీ అయిపోయిన పరిస్థితిగా మారిందో, ఆ పరిస్థితిని కూడా దేవుడు మార్చగలడని నువ్వు విశ్వాసముతో వేచి ఉండు. తప్పకుండా దేవుడు చేసే అద్భుతం నీ జీవితంలో కూడా మనం చూస్తాం, మనం అనుభవించబోతున్నాము. అది మన దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట. అధైర్యపడకము, విశ్వాసం కలిగి ఉన్నప్పుడు ఏమి జరుగుతుందంటే మన జీవితంలో అద్భుతం జరుగుతుందని మనం చూస్తున్నామండి. కీర్తనాకారుడు కూడా మనం కీర్తన 116లో మనం ఈ విధంగా చదువుతున్నాం. కీర్తన 116 10వ వచనంలో ఏమంటున్నాడంటే, నేను సర్వనాశనం అయిపోతిని అని అన్నప్పుడు కూడా, అక్కడ రాయబడింది, నేను సర్వనాశనము అయిపోతిని అని అనుకున్నప్పుడు కూడా నా నమ్మకమును నేను కోల్పోనైతిని. ఎప్పుడంటండి? సర్వనాశనం అయింది అన్నప్పుడు కూడా తన నమ్మకాన్ని కోల్పోవట్లేదంట. ఎప్పుడైతే నమ్మకం ఉంచినప్పుడు ఏం జరుగుతుందంటే 7వ వచనంలో అంటున్నాడు, కీర్తన 116:7లో, నా ప్రాణమా నువ్వు నమ్మకంతో ఉండుము, ప్రభు నీకు మేలు చేయును, ఆయన నన్ను మృత్యు నుండి రక్షించెను, నా కన్నీటిని తుడిచెను, నన్ను జారి పడిపోనీయడయ్యను. చూసారండి ఏం చేశారంట? దేవుడు మృత్యువు నుండి మనల్ని రక్షిస్తారు. ఏ మృత్యువు ఈరోజు నీ జీవితంలో, రోగం ఒక మృత్యువుగా వచ్చి ఉండొచ్చు, అప్పు సమస్య నీకు మృత్యువుగా మారి ఉండొచ్చు, దుఃఖం ఒక మృత్యువుగా, లేకపోతే దురాత్మ అంధకార శక్తులచే బాధించబడి బలహీనతో పీడింపబడుతున్నావేమో, ఆ మృత్యువు నిన్నంటే ఏం చేసిందంటే పట్టుకుంది. కానీ దేవుడు ఏం చేస్తారు? దాని నుంచి నిన్ను కాపాడతారు. అధైర్యపడకు, విశ్వాసం మాత్రం ఉంచు. విశ్వసించినచో నువ్వు దేవుని మహిమను చూస్తావు. విశ్వసించు వారికి సమస్తము సాధ్యమే. నా దేవుడు చేయగలిగినటువంటి దేవుడు, నా విమోచకుడు సజీవుడు, ఆయన నన్ను తప్పకుండా లేపి తీరుతాడని యోబు పలికిన మాటని మనం కూడా నోటితో పలికినప్పుడు మన జీవితంలో అద్భుతం జరగాలంటే మనం ఏం చేయాలండి? నోటి మాటతో మనము మన పరిస్థితులకి మాట్లాడాలి. ఎందుకంటే ఎబ్రీల పత్రిక 11:3లో దేవుడు తన నోటి మాట ద్వారా సృష్టిని చేశాడు. అదే మాట దేవుడు ఈరోజు నీ నోటిలో, నా నోటిలో పెట్టి ఉన్నాడు. దేవుని వాక్యము శక్తి గలది, అది క్రియా చేయగలిగిన శక్తి గలది, సృష్టించగలిగిన శక్తి గలది. దేవుని యొక్క వాక్యము బలమైనటువంటి శక్తిగల వాక్యం, కీళ్ళలోనికి మజ్జగలోనికి చొచ్చుకొని పోతుంది. ఎండిన ఎముకలకు ఏది జీవమిస్తుందని మనం చదువుతున్నామండి. ఎజెకియల్ పత్రికలో 37లో అక్కడ మనం చదువుతున్నాము. దేవుడు అంటాడు ఎజెకియల్తో, ఈ ఎండిన ఎముకలకు ప్రవచించు. ఆ ఎండిన ఎముకల్లో జీవం రావాలంటే నువ్వు నోరు తెరిచి ప్రవచించు, వాటిలోనికి జీవం వస్తుంది అంటున్నాడు. అలాగే ఈరోజు కూడా మనం నోరు తెరిచి ప్రవచిద్దాం. ఏమని? మన ఇంటిలో సమాధానం కావాలనుకోండి, నా ఇంటిలో సమాధానము కలుగునుగాక. నోరు తెరిచి చెప్పండి, నా ఇంటిలో సమాధానం కలుగునుగాక, మా ఇంటిలో వెలుగు కలుగునుగాక, యేసయ్య పొందిన దెబ్బల చేత నాకు ఆరోగ్యము కలిగి ఉన్నది అని నువ్వు నోటితో చెప్పినప్పుడు దేవుని వాక్యం వెళ్ళి ఏం చేసేది? నిష్ఫలముగా తిరిగి రాక, దేని కొరకు నువ్వు వాక్యాన్ని పంపావో అక్కడ క్రియ జరుగుతుంది. యేసు ప్రభు లోపలికి వెళ్ళి చెప్తున్నారు, తలితాకు మీ లెమ్ము. నువ్వు కూడా చెప్పాలి, యేసు నామములో జీవముగా మారునుగాక అని మనం పలికినప్పుడు జీవపు మాట ఏం తీసుకొని వస్తుందండి? జీవాన్ని తీసుకొని వస్తుంది. అందుకే యేసుప్రభు అన్నారు యోహాను సువార్త 10:10లో, నేను జీవమునిచ్చుటకు సమృద్ధిగా ఇచ్చుటకే వచ్చాను. మరణము యేసుప్రభు తీసుకుని రాలేదు, మరణాన్ని జయించిన మృత్యుంజయుడు మనతో ఉన్నారండి. మరణాన్ని జయించాడు. మన జీవితంలో ఏది మరణముగా మారిందో దాన్ని ఆయన నూతనంగా సృష్టి చేయడానికి మన మధ్యలో ఇమానియేల్గా దేవుడు మనలో ఉన్నారు. పరిశుద్ధాత్మ రూపంలో మనలో ఉన్నారు. వాక్య రూపంలో మన నోటిలో మనం పలికినప్పుడు వాక్యము శక్తి గలదిగా, ఆ వాక్యాన్ని నీకు ఇచ్చారని, పరిస్థితులను మాట్లాడమని ప్రభు ఇచ్చారు. కాబట్టి మన పరిస్థితికి మనమే ప్రవచించాలి. యేసు నామంలో నేను నా కుమారులకి ప్రవచిస్తున్నాను, నా కుమారులు నీతిమంతులుగా జీవించెదరుగాక, దేవుని ప్రేమతో వారు నింపబడుదురుగాక, వారు దేవుని యొక్క ఉపదేశం కింద ఉందురుగాక, వారెప్పుడూ కూడా దేవుని మార్గంలో నడుచుదురు.
రక్షించుదురుగాక, వారు పేదలకు సాయం చేయుదురుగాక. అట్లా మనం నోటితో నువ్వు ఏదైతే చెప్తున్నావో అదే జీవపు మాట పనిచేస్తుందండి. కానీ మనం ఎప్పుడు కూడా నోరు తెచ్చి శాపాలు పలకకూడదు. మనం ఒకరిని శపించకూడదు. శపిస్తే ఏం జరుగుద్దంటే వారికి మనకి ఇద్దరికి మరణం సంభవిస్తుంది. ఆ మరణపు మాటలు, జీవము మరణము రెండు నీ నాలుకల్లో ఉన్నాయి కనుక సామెతలు 18:21. కాబట్టి నోరు తెరిచి మనము ఏం మాట్లాడాలండి? జీవాన్ని మాట్లాడాలి. ఎప్పుడు కూడా ఒకరిని శపించే మాటలు మాట్లాడితే ఏం జరుగుతుందంటే ఆ శాపము మన మీదకే వస్తుంది. ఆ మరణము నిన్ను కూడా చుట్టుకుంటుంది. ఇతరులను శపిస్తాం, అది మనకే వచ్చేస్తుంది. ఒక్క ఏళ్ళు ఇతరులకు చూపిస్తే 4 ఏళ్ళు నీ పక్కకు వస్తాయని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఏ విధమైనటువంటి కోపద్వేషాలు లేకుండా మనము విశ్వాసంతో ప్రార్థన చేయాలి. మనం తిమోతి గ్రంథంలో మనం చదువుతున్నాం, మీరు ప్రార్థించినప్పుడు కోపము కానీ తర్కము కానీ లేకుండా మీరు ప్రార్థన చేయండి అంటున్నారు. కనుక ఏ కోప స్వభావము కానీ తర్కము కానీ లేకుండా మనం ప్రార్థన చేసినప్పుడు నోటితో జీవాన్ని పలికి మరణాన్ని జయించాలి. నోటితో జీవాన్ని ప్రేమ మాటలు పలికి కోపాన్ని జయించాలి. నోటితో మనం ఏం చేయాలండి? దేవుని యొక్క వాక్యమును నోటితో పలికి దురాత్మ అంధకార శక్తులను మనం జయించడానికే దేవుడు తన వాక్యాన్ని ఇచ్చారు. కాబట్టి ఈరోజు మనం అడుగుదాం, ప్రభా అవిశ్వాసం లేకుండా నాకు విశ్వాసం కలగజేయి. విశ్వాసపు మాట మాత్రమే నోటితో పలుకున్నట్టుగా నాకు సాయం చేయండి. నోటితో పలికిన జీవపు మాట నీ కుటుంబంలో ఆశీర్వాదాన్ని తీసుకొని వస్తుంది. ఆశీర్వాదం ఎలా వస్తుందంటే నోటితో విశ్వాసపు మాట మీరు ఒప్పుకోవాలి. నోటితో విశ్వాసపు మాట, అవిశ్వాసపు మాట మన జీవితానికి ఏ అద్భుతం తీసుకొని రాదు. వారి అవిశ్వాసమును బట్టి యేసు ప్రభు కఫర్నాములో ఏ అద్భుతము చేయలేదు. ఎందుకు? వారి కాఠిన్యం కలిగి ఉన్నారు. కోపం, ద్వేషం కలిగి అవిశ్వాసపు మాటలు, గొనిగే మాటలు మాట్లాడుతున్నారు. కానీ దేవా నా జీవితంలో అద్భుతం చేయండి ప్రభా, నా దేవుడు చేస్తారు అని వాళ్ళు విశ్వసించలేకపోయారు. కాబట్టి ఈరోజు మనం విశ్వసిద్దామండి. దేవుడు అంటున్నాడు, అధైర్యపడకము, విశ్వాసం మాత్రం కలిగి ఉండము. అప్పుడు ఆ విశ్వాసం మన జీవితంలో అద్భుతమును తీసుకొని వస్తుంది. కాబట్టి మనం ఈరోజు విశ్వాసాన్ని కలిగి విశ్వాసపు మాటలు మనము నోటితో పలికి మన మరణాన్ని మనం జీవముగా మార్చుకోవాలి. మనకున్న పరిస్థితులను జీవంగా మార్చాలంటే మన నోటిలోనే మరణము జీవం ఉంది కనుక జీవపు మాటలు మనం మాట్లాడదాం. రెండవ పరిస్థితి మనం చూద్దాం. అధైర్యం కలిగించే ఒక పరిస్థితి మనం పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతున్నామండి. ఎలాంటి పరిస్థితి అంటే అక్కడ వారికి భయంకరమైన కరువు, తినడానికి ఆహారం లేనటువంటి ఒక పరిస్థితి అక్కడ వచ్చింది. మనం చూద్దాము 2 రాజుల గ్రంథంలో 6వ అధ్యాయము 25వ వచనంలో మనం ఈ విధంగా చదువుతున్నాము. వారు ముట్టడి చేయడం వల్ల ఏం జరిగింది అంటే అక్కడ ఈ ముట్టడి ఫలితముగా పట్టణమున ఆహార పదార్థములు కొరత పడి పెద్ద కరువు వచ్చిందంటండి. అక్కడ ఏం జరుగుతుందంటే అనుకున్నటువంటి ఆహార పదార్థములన్నీ లోపలికి రాకుండా వాళ్ళు ఆపివేశారు. ఎందుకు? వారు ఆ ఇజ్రాయెల్ ప్రజలు మాకు లొంగిపోకపోతే మీకు ఆహారం ఇవ్వమని ఆహార పదార్థాలు లోపలికి రాకుండా ఆపివేసినప్పుడు ఏం జరుగుతుందంటే అక్కడ ఉన్నవి చాలా ఖరీదుకి అమ్ముతున్నారు. అప్పుడు ఏం జరుగుతుంది? వాళ్ళ దగ్గర డబ్బు లేదు, డబ్బున్న ఆహారం లేదు, కొనుక్కోవడానికి డబ్బు ఉండొచ్చు కానీ మనకి గింజలు దొరకపోతే, ఆహారం దొరకపోతే మనం ఏం తింటామండి? ఏం తినలేం కదా. అలాగే మనం చూస్తున్నాం. మనం పోయినసారి మనము చూసాం కదా, యుక్రెయిన్కి రష్యాకి యుద్ధం జరిగినప్పుడు ఆ యొక్క రష్యా వల్ల వాళ్ళు వేసినటువంటి ఫలితం వల్ల ఆ యొక్క బాంబుల వల్ల వాళ్ళకి ఏం జరిగింది? అక్కడ ప్రజలు పారిపోయారు కదండి, ఇల్లు వదిలేసి పారిపోయారు. తినడానికి ఏం లేదు, భయంకరమైన పరిస్థితి. ఎంతోమంది తినడానికి లేకుండా చిన్నపిల్లలు గడ్డి మట్టి తిన్నట్టుగా మనం చాలాసార్లు టీవీలో చూసాం కదా. అంటే ఒక యుద్ధం జరిగినప్పుడు భయంకరమైనటువంటి కరువు పరిస్థితి, అనారోగ్య పరిస్థితి అన్నీ వస్తాయి. ఇక్కడ భయంకరమైన కరువు వచ్చిందండి. వాళ్ళకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. అలాంటి ఒక పరిస్థితి వచ్చింది. ఏ మార్గం కూడా బయటపడే మార్గం లేదు. అలాగే మన జీవితంలో కూడా అనేక రకాలైన ముట్టడి వలన, అనగా మన జీవితంలో కొన్ని తెలిసి తెలియక చేయడం వల్ల అప్పు సమస్యకు మనం లోనై భయంకరమైన అప్పులు కడుతూ బయటపడే మార్గం కానరాని పరిస్థితి ఉండొచ్చు, లేకపోతే అనారోగ్య పరిస్థితి ఉండొచ్చు, లేకపోతే ఏది మన జీవితంలో ఈరోజు అనారోగ్యంగా లేకపోతే భయంకరమైనటువంటి ఒక పరిస్థితి మనకు కనపడుతుందండి. అక్కడ మార్గమే లేదు, చనిపోయే స్థితి. అక్కడ తర్వాత మీరు చదవండి, ఒక ఆమంటది తన కుమారుని చంపుకుని వాళ్ళు తింటారు. అట్లాంటప్పుడు భయంకరమైన పరిస్థితి. ఆ పరిస్థితిలో ఎలీషా ప్రవక్త ఒక ప్రవచనం చెప్తున్నాడండి. ఆయన ప్రార్థన చేసి దేవుడి దగ్గర నుంచి దేవుడిచ్చిన సందేశాన్ని చెప్తున్నాడు. మనం చదువుతాము 2 రాజుల గ్రంథం 7వ అధ్యాయంలో. అక్కడ ఏమని చెప్తున్నాడు? 1వ వచనంలో, ఎలీషా రాజుతో, ప్రభు సందేశము వినుము, రేపి పాటికే సమరియాలో
అంగడిలో 1 మానిక మంచి గోధుమ పిండి 2 మానికల యవలను 1 వెండి నాణెమునకే అమ్మెదరు. ఏమని చెప్తున్నాడంటే, మీరు భయపడకండి, రేపటి దినమున దేవుడు గొప్ప అద్భుతం చేయబోతున్నారు. ఏంటండి చూడండి, అధైర్యపడకండి, గొప్ప అద్భుతం ఎలా సాధ్యమండి? అక్కడ అంటారు, వాళ్ళు ఏమంటున్నారు చూడండి, ఆ మాటలకు అంగరక్షకుడు అంటాడు, ప్రభు వెంటనే ఆకాశ కిటికీలు తెరిచినను నీవు చెప్పినంత చౌకగా ధాన్యము అమ్ముడు పోదు. ఒక పరిస్థితి ఎట్లా ఉందంటే, రేపి పాటికే దేవుడు అద్భుతం చేస్తారంటే వాళ్ళు అంటున్నారు, ఆకాశ కిటికీలు తెరిచినను ఎంత చౌకగా మాత్రము ఒక్క రోజులోనే ఎప్పుడు పండుతుంది, ఎప్పుడు ధాన్యం వస్తుంది, అది మాత్రం ఒక్క రోజులో సాధ్యము కాదు. కానీ ప్రభు చెప్తున్నారు, అధైర్యపడకండి, మీరు విశ్వాసం మాత్రం ఉంచండి. అంటే దేవుడు ఏం చేశాడు? అసాధారణమైన అద్భుతం ఆయన చేయగలడు. పరిస్థితిని మార్చగల సర్వశక్తిమంతుడు. అలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నామని ఆ దేవుడి దగ్గరకు వచ్చి మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుతాలు చేస్తారని, అద్భుతాలు మనకొరకేనని మనం విశ్వసించాలండి. ఆ విధంగా అక్కడ ఏం జరుగుతుందంటే మనం చూస్తాం. అప్పుడు దేవుడు ఏం చేస్తున్నారు మనం చదువుతున్నామండి. 2 రాజుల గ్రంథం 7వ అధ్యాయం 6వ వచనం చాలా ఇంపార్టెంట్. చూడండి, వీళ్ళు ఎప్పుడైతే కన్నీటితో, వేదనతో, బాధతో, కరువులో ఉన్నప్పుడు దేవుడు వారి కోసం ఏం అద్భుతం చేస్తున్నాడు, ఆ శత్రువులను ఎలా వెళ్ళగొడుతున్నాడు మనం చూస్తున్నామండి. 6వ వచనంలో దండెత్తి వచ్చారు కదా, ఆ సిరియన్లని దేవుడు ఎలా భయపెడుతున్నాడు చూడండి. ప్రభువు సిరియనులకు రథములతో గుర్రములతో వచ్చు మహాసైన్యము వంటి ధ్వని వినపడునట్లు చేయగా, ఒక ధ్వని మాత్రమేనండి, ఎవ్వరు వెళ్ళలేదు, వారికి ఒక ధ్వని పంపించాడంట దేవుడు. ఎట్లా ఉందంట ధ్వని? అనేకమైన రథములు గుర్రములతో వచ్చు మహాసైన్యం అంట. ఒక ధ్వని రాగా ఏం జరిగిందంట? ఆ శబ్దం విని సిరియన్లు ఏం చేశారంట? అందరు కూడా ఇజ్రాయేలు రాజు వాళ్ళు అనుకున్నారంటే, ఇజ్రాయేల్ రాజు పెద్ద సైన్యంతో మా మీదకి వస్తున్నాడు అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారంటే, ఉన్నట్టుగా అన్ని ఆహార పదార్థాలు, వారు తెచ్చుకున్నటువంటి వెండి బంగారం అన్నీ వదిలేసి పారిపోతారు. చూసారా, మన దేవుడు ఏం చేస్తారని? నీ శత్రువులతో మన దేవుడు పోరాడతాడు. మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన జీవితంలో జోక్యం చేసుకుంటాడు. అధైర్యపడకు, విశ్వాసం మాత్రం ఉంటూ దేవుడు ఎలా చేస్తారో తెలియదండి. రాత్రికి రాత్రి కూడా దేవుడు ఏం చేస్తారు? ఆయన అద్భుతం చేయగల సర్వశక్తిమంతుడు, పరిస్థితిని మార్చగల సర్వశక్తిమంతుడు. కనుక ఏ స్థితిలో ఉన్నావో, ఎక్కడున్నావో, ఏం చేయాలో మనము బాధపడకండి. ఈరోజు మీరు విశ్వాసం మాత్రం కలిగి ఉండండి, కృంగిపోకండి. మన దేవుడు అద్భుతం చేయగలన దేవాతి దేవుడు. కానాపల్లిలో కేవలం నీటిని ద్రాక్షరసంగా మార్చిన దేవుడు మనతో ఉన్నారని విశ్వసించి మనం ఉన్నప్పుడు అద్భుతం చూస్తామండి. చివరిగా మనము ఆర్థికంగా మనము ఆశీర్వాదం పొందాలంటే బైబిల్ ప్రకారం అక్కడ ఏం చెప్తుందంటే మనకి మలాకి 3:10 ప్రకారము మీరు ఏం చేయాలి? మీ 10వ పాలను దేవునికి ఇవ్వండి. అదేం చేస్తుంది? మీ యొక్క ఆర్థిక ఇబ్బందులను తీసివేస్తుంది, శాపాన్ని విరగ్గొడుతుంది. మీరు మీ 10వ పాలు తీసుకొచ్చినప్పుడు మీ పంట క్రిములు తినకుండా దేవుడు కాపాడి ఆకాశ వాకిళ్ళు విప్పి మీకు నేను ఇస్తానో లేదో మీరు చూడండి, మీ దగ్గర ఏది ఉందో అది తీసుకురండి. లూకాసు వార్త 6:38వ వచనంలో కూడా వసగండి మీకు ఇవ్వబడును, మళ్ళీ మీకు ఎంత ఇస్తారో అంత అది మీ పొంగే విధముగా. అంటే నీ జీవితంలో ఆశీర్వాదం రావాలంటే మనం ఇచ్చేవారిగా దేవుని రాజ్యంలో మీరు విత్తండి, అది నీకు దీవెన తీసుకొని వస్తుంది. ఆశీర్వాదం అదొక కవనెంట్, అదొక నిబంధన. కాబట్టి మీరు ఇచ్చి చూడండి, తప్పకుండా దేవుడు చేస్తారు. విశ్వాసంతో విత్తండి, ఏదో రావాలని విత్తొద్దు. మన దేవుడు చెప్పారు, నా దేవుడు చెప్పారు కనుక మాట ప్రకారం నేను విత్తుతున్నాను మనం చెప్పినప్పుడు మన జీవితంలో దేవుడు అద్భుతం చేస్తారు. కనుక ఏ పరిస్థితిలోనైనా కృంగిపోయిన వారిని మన దేవుడు లేవనెత్తుతారు. ఆయన మనల్ని ఏం చేస్తారండి? కృంగిపోయిన వారిని, పడిపోయిన వారిని లేవనెత్తును. వాళ్ళు కూలి పడిపోగా లేవనెత్తు వారు ఎవరు లేకపోగా వారు మొరపెట్టగా, కీర్తన 107 మీరు చదవండి. అలాంటి లేవలేని పరిస్థితిలో ఉన్నవారిని దేవుడు లేపే దేవుడు. ఈరోజు ఏ పరిస్థితిలోనూ ఉన్నానో పైకి లేచే స్థితిలోకి వచ్చేదువుగాక. నీ విశ్వాసము నీకు స్వస్థతగా ఈరోజు మారునట్టుగా బలమైన విశ్వాసము, అద్భుతం పొందుకునే విశ్వాసం ఈరోజు ఈ వాక్యం వింటుండగా మనలోకి క్రియ జరుగునుగాక. విశ్వాసం ద్వారా అద్భుతాలు జరుగుతాయి. మన దేవుడు తప్పకుండా మనకి సాయం చేస్తాడు. కాబట్టి మనమందరం ప్రార్థించుకుందాము. ఆ మాట జ్ఞాపకం చేసుకోండి. ఒకే ఒక మాట దేవుడు నీతో చెప్తున్నారు. ఏ పరిస్థితిలో ఉన్నావు అధైర్యపడకుము, విశ్వాసం మాత్రం ఉంచుము. మనుషుల వంకను చూస్తే అధైర్యం కలుగుతుంది, పరిస్థితుల వంక చూస్తే అధైర్యం. కానీ దేవుని వంక చూడు, దేవుడు అద్భుతం చేస్తారు.
నీ దగ్గరికి వస్తాడు, నిన్ను లేవనెత్తుతాడు. పడిపోయిన వారిని, కూలిపోయిన వారిని లేపే దేవుడు మనకు తోడుగా ఉన్నారు. ఆయననే మన సహాయకుడు, ఆయనే మన రక్షణకర్త, ఆయనే మన కోసం ప్రాణం పెట్టిన దేవుడు. తక్కిన సమస్తం నీకు ఇవ్వడా? తప్పకుండా ఇస్తారు. బిడ్డ భయపడకు, నీ కన్నీరు ఆయన తుడుస్తారు. దేవుని యందు విశ్వాసం ఉంచి మనం ప్రార్థన చేద్దామండి. ధైర్యం కలిగి ఉందాం. నా దేవుడు నా తరపున యుద్ధం చేసి నాకు సహాయం చేస్తారు, నా పరిస్థితిని బయటపడే మార్గము ఆయనే చూపిస్తారని విశ్వసిద్దాం. అందరం ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ స్వరూపుడైన దేవ, ఈ వాక్యం వింటూ ప్రభా ఎవరైతే తండ్రి విశ్వాసంతో ఈరోజు నీ వంక చూస్తున్నారో ప్రభా, అధైర్యపడకము, విశ్వాసం మాత్రం కలిగి ఉండుమని చెప్పిన మాట ఈరోజు మా అందరి జీవితంలో అది నెరవేరును గాక. ఏ విధముగా యాయిరు ఇంటికి వెళ్ళి ప్రభా అయ్యా మరణించిన కుమారుని లేపి ఉన్నావో, కుమార్తెను లేపి ఉన్న అదే విధముగా ఈరోజు ప్రభా ఏది మా జీవితంలో మరణముగా మారిందో యేసు నామములో అది జీవముగా మారునుగాక. తండ్రి మీరు కార్యం చేయండి. కానా పల్లెల్లో నీటిని ద్రాక్షరసంగా మార్చినట్టుగా ప్రతి ఇంటిలో ఉన్న పరిస్థితి నీ నామంలో మారి శాంతి, సమాధానం, ప్రేమ, కృప వచ్చునుగాక. యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. అధైర్యపడకండి, విశ్వాసం మాత్రం కలిగి ఉండండి. ప్రైజ్ ది లార్డ్.